దేవుని విషయంలో క్రైస్తవుగా మంచి కార్యాలు చేయి. ఈమె నాయన మంచి కార్యము చేయి. ఎవరన్నాడు ఈ మాటలో? ఎవరన్నాడు ఈ మాటలో? తెలిసి వచ్చావు నువ్వు చెప్పట. ఎవరన్నాడు ఈ మాట? ఈమె నాయన మంచి కార్యం చేశాను. ఎవరితో? శిష్యులతో. ఎవరు ఎందుకని అన్నాడైనా? వారిలో కొంతమంది కోపడుతున్నారు. మనం కూడా కోపడతాం కదా కొన్నిసారి. మనం కూడా కొన్నిసార్లు ఆలస్యం అయితే చెప్తా ఉంటాం, చదువుకుంటూ ఉంటాం. మనం కూడా పైకి అనలేకపోయినా మరి భయం దేవుడు చదివిస్తాడేమని. ఇక్కడ శిష్యుడు ఉన్నారు, అత్తలతో అభిషేకించిన స్త్రీ ఉంది, యేసు ప్రభు. ఈమె నాయనలా మంచి కార్యం చేసింది. ఎందుకన్నాడు యేసు ప్రభు? ఖరీదు కలిగినటువంటి విలువైనటువంటి లోకంలో ఉన్న అత్తలన్నిటికంటే మంచి గుమగుమలాడేటటువంటి సువాసన కలిగినటువంటి అత్తను పూజ పట్టుకొచ్చి ఆమె ఏం చేసిందమ్మా? పగలబెట్టేసింది. పగలబెట్టి ఏం చేసింది? జ్ఞానం పోసిందా? అమ్మా తలమే పోసింది. ఆయన భూస్థాపన నిమిత్తమాయే. కొద్ది రోజుల్లో ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడనేటువంటి అర్థం కలిగేటువంటి దానికి సాదృశ్యంగా అది అభిషేకించింది. మరణించక ముందు అభిషేకించింది యేసు ప్రభు. దాని వరకు ఆమె ఎన్నో రోజులుగా దాచుకున్నటువంటి డబ్బంతా కొట్టిపెట్టింది. దాని విలువ ఎంతటా మన ఇండియా డబ్బులు పోలిస్తే ఆ రోజుల్లో 160 రూపాయలు. మన లెక్క మన ఇండియా దేశంలో. ఇతర దేశాల్లో ఆ బిన్నీస్ అంటారు, డాలర్స్ అంటారు, ఆ పౌండ్స్ అంటారు. ఆ డబ్బులు వేరు. ఆ డబ్బులు ఇక్కడ బలం, మన డబ్బులు అక్కడ బలం. మార్చుకోవాలి. ఫారెన్ కరెన్సీ మన కరెన్సీ మార్చుకోవడానికి కొన్ని కేంద్రాలు ఉన్నాయి. అక్కడ మార్చుకుంటూ ఉంటారు. మన దేశంలో వేరే దేశం వెళ్తారనుకోండి, ఈ డబ్బులు అక్కడ చాలవు. ఆ డబ్బును తీసుకోవటానికి ఈ డబ్బులు ఇచ్చి దానికి ఎంత విలువ ఉందో ఆ డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బు అక్కడ పొందుతారు. ఇక్కడ ఈమె తన గురించి దానిలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక అత్తరు బుద్ధి, అచ్చచటామాంసి. అత్తరు బుద్ధి పేరు ఏంటండి? అచ్చచటామాంసి. ఎన్నో అత్తర్లు ఉన్నాయి, ఎన్నో అత్తర్లు బుద్ధులు ఉన్నాయి. మనకి పెళ్ళిళ్ళకి వాడుతూ ఉంటాం. మనం పెళ్ళిళ్ళకి గుమ్మగుమ ఇదంతా వాసనే. పెళ్లి కూతురంతా బట్టలంతా వాసనే, పెళ్లి కొడుకు వాసనే. గుళ్ళో వెళ్ళేదాకా 2 రోజులు దాకా వాసన బాగుంటుంది గొడవలు. అవునా? నీ పెళ్లి కూడా మంచి అత్తరు పెట్టి కొనుక్కోవడం, మంచి అత్తరు పెట్టి ఎస్టర్ రాని పెళ్లి పెట్టినప్పుడు బ్రహ్మాండంగా అత్తరు ఆమె దగ్గర ప్రార్థన చేయగలిగా నేను అడిగా ఈజీగా. అది సమస్తమైనటువంటి చెడుని పోగొట్టేది సెట్టు. ఇది ఏ వాసన అక్కడ రావడానికి అవకాశం కారణించండి. ఈ సెంటు వాసన ఆ చెడు వాసన తరిగి కొడతారు. పొద్దుకోవడంగానే ఈ పగలని చేయటం చేస్తుంది, చేయడం మించేస్తుంది. తెల్లవారటంగానే ఈ వెలుగు చేస్తుంది, చేయటని పాలతో వెలుగొచ్చుతారు. అలాగే సెంటు గుడ్లు కూడా చెడు వాసనని పోగొచ్చింది. ఈమె తెచ్చినటువంటి అత్తల బుద్ధి ఆ రోజుల్లో ప్రభు కాలంలో 160 రూపాయలు కింద ఉంటుంది. చదువుకోండి. ప్రక్కన ఉన్న వారు సంతోషపడలేదు. ప్రక్కన ఉన్న వారికి సంతోషం కలగకపోగా వారి హృదయాల్లో ఏం కలిగింది? అసూయ కలిగింది. కొంతమందికి కోపం కలిగింది. కొంతమంది ఏం చేశారంటే చదువుకుంటున్నారు, ఇది అమ్మేసేసి పేదలకు డబ్బులు వచ్చు కదా,
ఎందుకు పాటు చేసింది, నెల పాటు చేసింది, ఇవన్నీ యేసు ప్రభు చూస్తూ ఉండగా ఇవి ఏమీ నష్టం చేయలేదు. ఈ ఏమి కూడా తన సొమ్ముకు నష్టం కలిగించే పని చేయలేదు. ఈమె మంచి పని చేసింది, మంచి పని చేసింది. ఎవరికి పని చేసింది? నా ఎడల మంచి కార్యం చేసింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. ఎందుకు ఇచ్చాము, ఇదంతా ఎందుకు ఇవ్వాలి, అది ఇస్తే సరిపోతుంది, ఇది ఇస్తే సరిపోతుంది అనుకునే కూడా ఉన్నారు కొంతమంది. కానీ దేవుని దృష్టిలో ఆశీర్వాదాలు కలగాలన్న ఆకాంక్షతో వాడు ఎంతో ఔదార్యంగా, ఎంతో సంతోషంతో ఇచ్చేటటువంటి కార్యం చేసేవాడిని దైవకంలో మనం చూస్తూ ఉంటాం. ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. సువార్త సేవ చేసేవాడు నాకు అది మంచి కార్యం. బైబిల్లో ఎంతమంది స్త్రీలు సువార్త సేవ చేశారు. దేవుడు సువార్త అనేక ప్రయత్నం చేశారు. వారిలో మధ్యలోని మధ్యమ ఉండేది, వారిలో పురపా భార్య అయిన మరియము ఉండేది, వారిలో మార్పు తల్లి అయిన మరియము ఉండేది, వారిలో మధ్య ప్రభు తల్లి అయిన మరియము ఉండేది, వారిలో రాజరు మార్తల సహోదరి అయిన మరియము ఉండేది. మొట్టమొదటి రోజు మిరియాము ఉంది, మోషే అహరోనుల అక్క. ఆమె పేరు ఏంటంటే మిరియాము అనే పదవి నుండి వచ్చింది మరియమ్మ. ఆమె ఒక్కరు సేవ చేసింది. ఆ జల సముద్రం దాకా వెళ్ళిపోతూ ఉంటే 6 లక్షల జనాభా ముందు ఉండి నాట్యం చేస్తూ డ్యాన్స్ చేస్తూ యెహోవా నా బలమా యథార్థమైనది మీ మార్గం అంటూ దేవుడి స్తోత్రం గానం చేయటే మంచిది అనేటటువంటి పాటలతో పాడుతూ వెళ్ళినట్లుగా బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని ఎడల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నీరో చక్రవర్తి, దుమిషి చక్రవర్తి, దయోక్రీస్తు చక్రవర్తి కాలంలో ఆడవారిని వస్త్రాలు తీసివేసి యేసు ప్రభు నమ్ముకోవడం వలన, యేసు ప్రభు సువార్త చేయటం వలన చాలా మంది స్త్రీలు బలైపోయారు. ఒక రాజు అయితే శిల్పరాస అనేటటువంటి ఒక భక్తురాలిని సభలో, నిండు సభలో ఆ వస్త్రాలని వడదీయించు ఒంటి కాళ్ళుగా వెలబాడి తీసి 7 కుమారులు ఉన్నారు. 7 కుమారులను కొయ్యలుగా కట్టివేసి వారి అంగములను లాగివేసి చంపేశారు రాజుగారు. ప్రభువా, మా ఆత్మలను మీ చేతికి మేము అప్పగిస్తున్నాం. ఎంత గొప్ప సేవ! వాళ్ళు ఎవరున్నారు? దేవుడి కోసం కష్టపడేవారు, శ్రమపడేవారు, తమ డబ్బులు ఖర్చు పెట్టేవారు ఎవరున్నారు ఈ రోజుల్లో? దేవుని సేవ చేయడానికి వీలుగానటువంటి భయంకర దినాల్లో సేవ చేశారు. దేవుని సేవ చేయడానికి పర్మిషన్ లేదు అన్న దినాల్లో సేవ చేశారు. మీ ఆడవారు, మగవారు, శిష్యులు. కనుక శైల పాత్ర ఎంత గొప్పదంటే బైబిల్లో చాలా గొప్ప. ఎస్తేరు కూడా సేవ చేసింది. పేదరాలు పేదలే అయినప్పుడు స్వయంవరంలో ఆ రాజుగారు ఆమెను వరించి ఆమె వివాహం చేసుకొని ఆ రాజ్యం అంతటి కూడా ఆమె రాణిని చేశాడు. ఆ రాజుగారు ఎస్తేరు రాణి అయింది. ఆమె ప్రతిరోజు కూడా 3 రోజులు 3 సార్లు ఉపవాసం చేసేది. దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకుంది. ఎస్తేరు ఇలాంటి స్త్రీలు చెప్పుకుంటూ ఉంటే చాలా టైం పడుతాం. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఈమె నాయకుల మంచి కాలం చేశారు. అలాంటి స్వభావంతో మన స్త్రీలు ఉండాలి, మన సంఘ స్త్రీలు ఉండాలి. మన సంఘంలో మంచి పేరు తెచ్చుకోవడానికి స్త్రీలు అవకాశం ఇవ్వాలి. మంచి కార్యాలు దెబ్బలాడుకునే స్త్రీ కాదు, పోట్లాడుకునే స్త్రీ కాదు, వివాదాలు రేపే స్త్రీ కాదు.
అసూయపడే స్త్రీలు కాదండి. ముందే ఇక్కడ ఉన్న పొగిడి ఎంతో ఉండగా జనమాల ఈ సంగతి ఆడి సంగతి ఏం చేశాను వాళ్ళు కావాల్సింది దేవుడికి. నీ జీవితంలో మంచి అనే సువాసన, ధర్మం అనే సువాసన, న్యాయం అనే సువాసన మనలో నీ బయట. అప్పుడు మన పిల్లలు మన కుటుంబ దీవెనకరంగా మొట్టమొదటిగా మన జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా ఆది కాండం చూడండి సార్. ఆది కాండంలో 13వ అధ్యాయము చూడండి ఒకసారి 7వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము పశువుల కాపరి మరి అబ్రహాం చెప్తాగా అప్పుడు అబ్రహాము చదవమా. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టాను. చదవండి. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశములో కాపరి పుట్టిరి. అబ్రాము చేసిన మంచి కార్యంగా కనపడతాం. లాజరు మార్తమ్మ సహోదరి చేసిన కార్యం చూశాం, మంచి కార్యం దేవుని. అబ్రాము చేసిన మంచి కార్యం తన కుటుంబం పట్ల చేసిన మంచి కార్యం. దేవుడు అబ్రామును పిలిచి నువ్వు ఈ ఊరు వదిలిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళిపోవయ్యా. ఊరు ఆయన ఉన్న ఊరేంటి, అంతకుముందు ఊరే ఆ ఊరి పేరు కూడా ఊరి. తెల్లబోరు ఆయన ఉన్నాడు. తెల్లబోరు ఆయనకి 3 కొడుకులు. ఆ 3 కొడుకులు పెద్దవాడు అబ్రాము, రెండవవాడు నాహోరు, మూడవవాడు హారాను. ఈ 3 అన్నదమ్ములు. ఆఖరి వాడనేటువంటి హారానుకు లోతు పుట్టాడు. ఈ లోతు పుట్టిన తర్వాత తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చనిపోకముందే ఈ లోతు తండ్రి చనిపోయాడు. అందుచేత లోతును అబ్రాము చేరదీసి తనతో కూడా ఆయనకు ఆహారం పెట్టి కొంత పశువుల్ని గొర్రెల్ని మేకలు అప్పచెప్పి తనను ఉంచుకున్నాడు. తమ్ముడు కొడుకుని అబ్రాము ఎంత దీవించబడ్డాడంటే 6 రోజులు చదువు సార్. 6 రోజులు అది కాక 13 వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయారు. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నిలువ చేయలేకపోయారు. నివసించలేనంత విస్తారమైందరు. వారు నివసించడానికి వీలుగానంతగా ఒక ఆస్తి ఉంది. అబ్రాము ఆస్తి ఎంత గొప్ప మాట. ఆస్తి ఎక్కువైపోయింది. కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థలం మిగలలేదు. అంత విస్తారంగా దేవుడు అబ్రామును దీవించాడు. 7వ వచనం వచ్చేటప్పటికి ఈ పశువుల కాపరికి లోతు కాపరికి ఏమొచ్చిందండి? దెబ్బలాడి చెప్పింది. అబ్రాముకు లోతుకు దెబ్బలాడి రాలే. అబ్రాము బాల్యానికి లోతు బాల్యానికి ఏమొచ్చిందండి? కలవం వచ్చింది. కలవం వచ్చినప్పుడు అప్పుడు ఎంత వచ్చిన అబ్రాము అంటున్న ఒక మాట, మనము నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలగకుండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండను. ఎంత గొప్ప ఆలోచన. నీకు నాకు పాటలేదు కదా, నీ పాటలకి నా పాటలకి దెబ్బలాంటి జరుగుతుందా? నువ్వు ఇతను వెళ్ళిపో.
నా గడప మాట నువ్వు నా ప్రభుత్వ కొడుకు అయితే అయ్యావు అని అన్నాడండి అబ్రహం. కాలే పిల్లడు నాయన అన్నాడండి అబ్రహం. అంటే మన బాల్యకి పడటం లేదయ్యా. కనుక మనకి కలహం వద్దు, మనకు దెబ్బలాట వద్దు. మన బంధువులు దేవుని చేత దీవించబడిన వాడు, విస్తారమైన ఆస్తి కలిగిన స్థితిని దేవుడు మనకు ఇచ్చాడు. మనకు ఏమంటాడు? ఈ దేశమంతా నుండి ఎదుటి దేశం అప్పుడు చదివేలు ఉన్నారా? చదివేలు ఉన్నారు. రిజిస్టర్ ఆఫీసులు రిజిస్టర్ చేసుకుంటే పొలాలు తోటలు ఏమి లేవు ఆ సమయంలో. కనుక దయచేసి నన్ను విడిచి నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను వెళ్తాను, నీవు కుడి తట్టుకు వెళితే నేను అబ్రాహాము తన తమ్ముని కుమారుని పట్ల మంచి కార్యం చేస్తూ ఉన్నాడు. సనగలేదు, కోపడ లేదు, పార్టీ కథ లేదు, ఏకైకగా ఉండలేదు. లోతు యొక్క శ్రేయస్సు కోరి ఆ కుటుంబానికి మేలు కలగాలని అబ్రాహాము మంచి నిర్ణయం తీసుకున్నాడు. కనుక అబ్రాహాము తన కుటుంబ పట్ల ఎంతో గొప్ప ఆలోచన చేశాడు. ఇంకొక మాట చూడాలి, తన కన్నులెత్తి యోతాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా లోతు తన కన్నులెత్తి యోతాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోటవలె ఐగుప్తు దేశములేను నీళ్లు పారు దేశమై ఉండెను. నీళ్లు పారు దేశము అలాంటి ప్రాంతాన్ని ఇచ్చాడండి అబ్రాహాము. ఐగుప్తు దేశం అంటే ఆ రోజుల్లో గొప్ప దేశం, డబ్బు కలిగిన దేశం. అలాగే స్థితి కలిగి ఉండేటటువంటి ఎప్పుడు కూడా నీళ్లు పారు దేశము. ఎక్కడ ఏ పంట వేసినా కూడా ఎండిపోతుంది. ఏ పంట వేసినా అక్కడ ఎండిపోయేది కాదు. అబ్రాహాము ఇచ్చినటువంటి స్థలం. అబ్రాహాము తన సోదరుని కుమారుని పట్ల గొప్ప కార్యం చేశాడు. మన కుటుంబాల్లో ఎంతమందిని మన కుటుంబం పట్ల, మన బంధువుల పట్ల మంచి కార్యాలు చేస్తున్నాం. ఇంకొక 5-6 మంది మధ్యన రుద్రవరం రెడ్డిగూడ మండలం ఒక 5 పనిచేస్తున్నాడు. ఆయన నల్లగంగుల సుభాకర్ రాజు చాలా ఆస్తిపరుడు. పైగా ఎక్కడో 7 కిలోమీటర్ల దగ్గర ఉండే ఆయన ఆస్తి అంతా. కుటుంబం పెద్దది. ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. 4 రోజుల కింద ఫోన్లో మాట్లాడుతున్నారు. అన్నదమ్ములు ఆస్తి గురించి మాట్లాడుకుంటున్నారు. తగలా పడుతున్నారు. సంగతులు వచ్చి కూర్చున్నారు. మాట్లాడతా గుడ్డాకి చచ్చిపోయాడు. 4 రోజుల కింద పైకి కొంచెం ఎన్నో సంవత్సరాలు సేవ చేయలేదు. అది పెద్దవాడు, కుటుంబానికి ఆదర్శంగా ఉండవలసిన వాడు. దెబ్బలాడుతున్నాడు. ఏమైపోయాడు? ఎరగబడిపోయాడు. చనిపోయాడు. మన 4 రోజుల కింద. కానీ మానవ జీవితంలో సొంత వారిని, మన బంధువర్గాన్ని మనం ద్వేషంతో కాకుండా, అసూయతో కాకుండా మనం వారిని ప్రేమించాలి. న్యాయవంతులుగా మనం సకాలం దగ్గర చేసుకుంటే బాధ్యత మనకు ఉంది. నీవు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను.
నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు ఎడమ తట్టుకు వెళ్తున్నప్పుడు ఆయన ఇష్ట ప్రకారంగా లోతు కోర్టుల ప్రకారంగా ఆయన గొప్ప ప్రాంతం కోరుకున్నప్పుడు అది ఎటువంటి ప్రాంతం అండి? ఐగుప్తు దేశంలో ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా నీరు పాత్ర దేశం. అబ్రాహాము యొక్క మనస్సు తన కుటుంబం పట్ల అంత గొప్పగా ఉన్నట్టుగా మనం 5 నిమిషాలు ఆగి వీళ్ళు సూర్య పద్మాను వేస్తూ ప్రారంభం చేస్తే నాకు కోపం రాకపోతుంది. అది ఎంతలేని బాగా రాదు. ఆ లెటర్ నేను చెప్పిన లెటర్ మిగిలిన వాళ్ళు కూడా ఎంత ఉన్నారో అర్థం కాదు. మరి అలాగే వేస్తాను. ఎక్కడికి ప్రయాణం పరిశుద్ధులు మాత్రమే మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించండి. మహానుడు యేసురత్నం పద్మ కుమారి రవి దంపతులను భార్యాభర్తలను మీరే కాపాడుతున్నాం స్వామి. వారి పెద్ద కుమార్తెను చూడాలని, ఆమె బిడ్డలను చూడాలని మరి సమయంలో బయలుదేరి ఇస్తున్నాను. వాహనం దీవించండి, ప్రయాణం దీవించండి. వారి కుమార్తెను చూసి పలకరించి పరామర్శించి అలా సంతోషంతో గృహానికి చేరి పిల్లల పిల్లలు కలిసి సంతోషించే పని దయచేయండి. సుఖమైన ప్రయాణం దయచేయండి. ప్రతి కుమార్తె సంసారాన్ని అన్న కుటుంబ సభ్యులందరినీ జీవించండి. బిడ్డల్ని మీ కాపుదలలో పెంచి ప్రయోజనం యేసు ప్రభు పేర వేడుకుంటున్నాను తండ్రి. ఓకే. ఆ రీతిగా అబ్రహాముగా మార్చబడక ముందు గొప్ప కార్యం చేసినట్టుగా ఇంకొక 2 చెప్పుకొని మనం ముగించాము. మూడవది 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. మాసిదోనియా సంఘం యొక్క మంచితనం. అవునండి. వాళ్ళు ఎలాంటి వారు? ఆ సంఘం నిరుపేదలు. ఎవరమ్మా వాళ్ళు? నిరుపేదలు అంటే ఏమీ లేనటువంటి వాడు. ఆ మాసిదోనియా ప్రాంతాన్ని మహదోనియా అనేవాడు. ఆ మహదోనియా ప్రాంతంలో అంతకుముందు ఏముండేవి? బంగారు కొనలు ఉండేవి. కోలిలు బంగారు బావి ఉండేట. అక్కడ ఫిలిప్పు చక్రవర్తి పరిపాలించాడు. మహా అలెగ్జాండర్ గారు తండ్రి మా ఫిలిప్పు చక్రవర్తి పరిపాలించేశాడు. ఆయన కుమారుడైనటువంటి మహా అలెగ్జాండర్ మిషనరీ ఒక ఆయన ఉన్నాడు. అలెగ్జాండర్ త్వరగా ఆయన చక్రవర్తి. ఆ రాజులు పరిపాలించేటటువంటి కాలంలో అక్కడ బంగారు గనులు తవ్వుకుంటూనే బంగారు మూట తవ్వుకుని వెళ్ళిపోతుండేవాడు. ఆ రీతిగా ఉన్నటువంటి మహదోనియా ప్రాంతాన్ని శత్రువులు వచ్చి ఈ ఫిలిప్పు ఈ అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోయిన తర్వాత మిగిలిన రాజుల కాలంలో బయటెత్తి వచ్చి వాటిని చంపేసి ఆ బంగారు గనులు ఉన్న బంగారు దోచుకు వెళ్ళిపోయారు. ఇక అక్కడ బంగారం లేదు. ధనవంతులు చనిపోయారు. కొంతమంది ఊళ్ళో పెట్టి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు మిగిలారు? పేదలు మిగిలారు. ఆ పేదవాళ్ళకి సువార్త సేవ చేయించాలంటే నోకలి వల్ల పౌలు వెళ్ళాడు.
పౌలు వెళ్ళి సంవత్సరాలు చేసిన వాళ్ళంతా ఏమంటే క్రైస్తవుడిగా మారిపోయారు. అవును. వారి గురించి రాస్తూ ఉన్నాడు పౌలు. మాసిదోనియా చదవమన్నాడు ఒకసారి. ఏలయనగా వారు ప్రభు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలందరూ వారి దాతృత్వము బహుగా విస్తరించను. దేవునికి ఇవ్వటంలో మంచి కార్యం చేశారట ఆ పేద. వారు కష్టపడేవారు, ఆ కష్టంలోనే వాళ్ళు ఏమేమి సంతోషపడేవారు. ఎందుకురా మాకు ఇచ్చిన కష్టాలు, ఎందుకు మాకు వచ్చిన ఈ తెప్పలు, చచ్చిపోతే పోతే అనుకోలేదు వారు సంఘం. ఆ బాధల్లోనే ఆ కష్టాల్లోనే వారు ఏం చేసేవారంటే సంతోషంగా నిరుపేదలైన బహుగా పౌలు పరిశీలన చేసేటట్టు సంఘాన్ని. ఆ సంఘాన్ని పరిశీలన చేస్తే తేలినటువంటి తాత్పర్యం ఏమిటంటే నిరుపేదలు, దరిద్రులు, పూజలు లేని వాళ్ళు, కష్టపడి సంపాదించుకునే వాళ్ళు, కానీ దాతృత్వంలో బహుగా విస్తరించను. దేవుని సేవ పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవుని సేవకుల పట్ల వాళ్ళు మంచి కార్యం చేస్తూ ఉండేవారు. మాసిదోనియా. ఇంకొక మాట చెప్పుకొని మనం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూచాలి. యాకోబు రాసిన పత్రిక 25వ వచనం 2వ అధ్యాయం. అటువలనే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారికి వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలిని ఎంచబడేను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మూత్రము, అలాగే క్రియలు లేని విశ్వాసము మూత్రమే. ఇంకొకరు గట్టిగా స్పష్టంగా చదువు కదా. ఏం జరుగుతుందా మైండ్ పోయి. అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. నీతిమంతురాలుగా ఎవరమ్మా? రాహాబను వేశ్య. భోగం అమ్మాయి. ఎవరు మామ? భోగం అమ్మాయి. శరీరాన్ని అమ్ముకుని జీవించేది. దేవుని ప్రజలను, దేవుని పిల్లలను ఏం చేసింది? చేర్చుకున్నారు. ఎవరు వాళ్ళు చేర్చుకున్న వాళ్ళు? ఎవరు? యెహోషువ మనుషులు. యెహోషువ మనుషులు, దేవుల వారు. ఇంకొక పేరు ఆ ఊరంతా కూడా పరిశీలన చేయడానికి యెహోషువ ఆ ఎరికో పట్టణంలో పంపించాడు. తిరుగుచూ ఉండగా రాజుగారికి తెలిసి, ఎరుకో రాజు తెలిసి ఆ చంపేమని చెప్పి సైనికులు పంపించారు. ఈ మాట విన్నటువంటి ఈ వెలుగులో వాళ్ళు దోతలు పరిగెత్తుకుంటూ ఎవరితో దూరారు? రాహాబుతో దూరారు. ఆ వ్యవహారం తెలియదు, ఆ పన్నెండులో వారు తెలియదు. ఆయన ఏం చేస్తుందండి? వాళ్ళు మీరు దేవుని దూతలు, దేవుని బిడ్డలు, నా రాజ్యము, నా దేశపు ప్రజలు సైనికుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేవుని బిడ్డలను చంపనీయకుండా చెప్పి మిద్ది మీద దాచి కంపలు దాచేసి, మిద్ది మీద ఎక్కి కంపలు దాచేసి వారు వచ్చారు. మేమంతా సోదా చేశారు, ఇన్నంత సోదా చేశారు. ఆమె దాటించి పంపించేసి వేదిక మార్గంలోకి వెళ్ళిపోయారు వారు. యెహోషువ పంపించారు. అందుచేత దేవుడు ఆయనను ఏం చేశాడంటే నీతిమంతురాలుగా, శరీరం నమ్ముకునే జీవించిన స్త్రీని దేవుడు ఏం చేశాడండి? ఎందుకు చేశాడు దేవుడు? ఎందుకు చేశాడండి? శరీరం నమ్ముకుని జీవించే స్త్రీని ఆత్మీయంగా ఎందుకు జీవించాడు దేవుడు? తన బిడ్డలను, తన సేవకులను ఏం చేసింది?
రక్షించింది, రక్షించింది. ఆమె దాచింది, భోజనం పెట్టింది, ఆతిథ్యం ఇచ్చింది, ఆశ్రయం కూడా ఇచ్చింది. ఆ రాహాబు అనేటటువంటి ఆమె చేసినటువంటి మంచి కార్యం వలన ఆమె నీతిమంతురాలుగా. ఇంకొక మాట్లాడదాం. యెహోషువ గ్రంథంలోని 6వ అధ్యాయము 17 వచ్చి చూడండి. 6వ అధ్యాయము 17 వచ్చింది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం గురించి చెప్తున్నాం. ఈ పట్టణము ఆ. దీనిలో ఈ పట్టణమును ఆ. దీనిలో ఉన్నది ఆ. యావత్తును ఆ. యెహోవా వలన ఆ. శపింపబడెను. ఆ. రాహాబు ఆ. అను వేశ్య ఆ. మనము పంపిన దూతలను ఆ. దాచిపెట్టెను కనుక ఆ. ఆమెను ఆ. ఆ ఇంటనున్న వారందరినీ ఆ. మాత్రమే బతుకుదురు. శపింపబడిన ఆమె మాత్రమే కాదండి, ఎంతమంది రక్షించబడాలి? ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరూ వారందరూ ఎంత గొప్ప ఆశీర్వాదం, అవును. ఎంత గొప్ప దేవున. దేవుని కొరకు మనం మంచి కార్యం చేయాలి. మంచి పనులు చేయగలిగితే దేవుడు మన కుటుంబాన్ని, మన సంసారాన్ని, మన సంఘాన్ని, మన పొలములు, మన పిల్లల జీవరాశులు, మన బిడ్డల చదువులు, మన వాహనాలు, మన ఇల్లు వాకిళ్ళు అన్నిటిని కూడా దేవుడు చూస్తాడు. ఆమేన్. మరియమ్మ డబ్బు లెక్క చేయి, ఎంతో సువాసన కలిగించే అత్తరి గుడ్డిని పగలగొట్టి దేవుడి దీవినాడు. ఏమైనా మంచి కాలం చేశాడు. అబ్రాహాము విగ్రహారాధికుడు మొదటిసారి, అయినా కూడా దేవుని నమ్మిన తరువాత, నమ్మే ముందు సోదరుడిన కుమారుడు లోతుకు దారి చూపించాడు. ఇలా మన బంధువులు అయ్యా, మన గొడవ మంచి కార్యం చేశాడు. అలాగే మంచి శ్రమరాయుడు, ఎందుకు మంచి శ్రమరాయుడు? దెబ్బల్లో ఉన్నటువంటి వాడికి ఏం చేశాడమ్మా? కొట్టు కట్టి, ఆహారం పెట్టి అర్థం చేస్తారు. వాడికి బైబిల్ చెప్పేది రాహాబు వేశ్య, ఆమె కులహీనురాలు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. అయినా కూడా దేవుని దూతలను ఆమె చేతితో ఆశ్రయం ఇచ్చి దాసి భోజనం పెట్టి ఇంకొక మార్గాన్న పంపించింది. ప్రాణాపాయం విడి తప్పించింది. అవును. రాహాబు ఆమె దేవుని బిడ్డల పట్ల మంచి కార్యం చేసింది. చేసి మన జీవితాల్లో, మన బ్రతుకులలో మంచి కార్యాలు చేయాలి. మంచిగా మన యొక్క కార్యముల ద్వారా మన కుటుంబం, మాతో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా దీవించబడటానికి మన కారణంగా ఉండాలని, ఆ రీతిగా దైవ దీవులతో మన కుటుంబం ఇలాంటితో సుఖశాంతులతో, ధనధాన్యాదులతో, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుచు ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలను హృదయాల్లో పట్టాలపరచుకొని దాని ప్రకారం జీవించడానికి ఒక నిర్ణయం తీసుకొని ఈ గుడి నుండి మన ఎలా ప్రభుత్వాన్ని మనం చేస్తూ ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నా. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించుగాక. ఆమేన్.